బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారి ఈ వార్తను చాలా క్లియర్గా వినండి. నేను చూపించబోయే దృశ్యాలను కూడా మీరు చూడండి. మీ హృదయం ద్రవించడం ఖాయం. సహజంగా ప్రసవం అనేది ఏ మహిళకైనా పునర్జన్మగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే నొప్పులను కూడా నరకంగా ఉన్నప్పటికీ కూడా ఒక 12 బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అని స్త్రీ ఆ నొప్పులను పంటి బిగున భరిస్తుంది. నిజానికి ప్రసవ సమయంలో మనందరం ఏం చేస్తాం? అంబులెన్స్లో సేఫ్గా హాస్పిటల్కి తీసుకువెళ్తాం. ఇంకా చెప్పాలి అంటే డాక్టర్ని అడిగి ఏ డేట్ అని అడిగి ముందుగానే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. కానీ మన్యంలో ఉన్న స్త్రీలు, గిరిజన గ్రామ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు నరక యాతన అనుభవిస్తున్నారు ఈ ప్రసవ సమయంలో. డోలీలో ఆ స్త్రీలను, గర్భిణీ స్త్రీలను భుజాల మీద మోసుకొని తీసుకువెళ్లాల్సిన దుర్భర పరిస్థితుల్లో మన్యంలో ఉన్నారు అక్కడ స్త్రీలు. అలాంటి ఘటనను ఊహించుకుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నాను. ఆ దృశ్యాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. అక్కడ భారీగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న పురుషులంతా ఒక మహిళను కర్రకు డోలిగా కట్టి ఆ డోలిలో పడుకోబెట్టి ఆసుపత్రికి ప్రమాదకర స్థాయిలో నడుం లోతు నీళ్లలో తీసుకుని వెళ్తున్నారు. ఆ డోలిలో ఉన్న స్త్రీ పురిటి నొప్పులు పడుతూ ఉంది. ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రసవం అంటేనే స్త్రీకి పునర్జన్మ లాంటిది. అలాంటి ప్రసవం ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య జరుగుతోంది అంటే వాళ్ళు అనుభవించే నరక యాతనను మీరు ఒక్కసారి ఆలోచించగలరా? మన్యంలో ప్రజలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. సరైన రోడ్లు లేవు, అంబులెన్సులు వెళ్ళటానికి అవకాశం లేదు. చూడండి, నడుంలోతు నీళ్లలో ఒక వాగును ప్రసవంలో ఉన్న పురుటి నొప్పులతో ఉన్న ఒక స్త్రీని డోలిలో కూర్చోబెట్టి ఒక కర్రకు కట్టి జాగ్రత్తగా వాళ్ళు తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ వాగులో పట్టు తప్పిందంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ నీటిలో నడుంలోతు నీళ్లలో తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ డోలిని మోస్తున్న వ్యక్తి పట్టు తప్పింది అంటే, మడమ తిరగబడింది అంటే, కడుపులో బిడ్డను మోస్తూ నొప్పులు పడుతూ ఉన్న ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరా? కనీసం ఆమెను రక్షించడానికి ఎంత నరకయాతన అనుభవించాలి? అక్కడ ఖచ్చితంగా ఒక మెడికల్ టీం కూడా అందుబాటులో ఉండాలి. అలాంటి చోటకి ఒక మెడికల్ టీం ఎప్పుడు అందుబాటులో ఉండాలి. సరైనటువంటి రోడ్లు లేక ఇలాంటి ప్రసవ సమయాల్లో నరక యాతన అనుభవిస్తున్నారు అక్కడ స్త్రీలు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న సాహురు శ్రావణి అనే మహిళను గ్రామానికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో డోలిలో కట్టి అలా ప్రమాదకర స్థాయిలో పొంగుతున్న వాగును దాటించి కొన్ని కిలోమీటర్ల మేర నడిచి వచ్చి తీసుకువెళ్లారు. ప్రసవ సమయంలో ఏమైనా జరగవచ్చు. ఒక్కొక్కసారి బిడ్డ అడ్డం తిరగొచ్చు, లోపల నుంచి బిడ్డకి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లికి బిడ్డకి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రసవాన్ని పునర్జన్మ అని అంటాం. అలాంటి పరిస్థితుల్లో క్షణాల్లో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. కానీ కొన్ని గంటల పాటు, కిలోమీటర్ల మేర ఇలాంటి ప్రమాదకర స్థితిలో నడిచి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో కొన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. డోలి ద్వారా అస్తవ్యస్తమైన రోడ్డును, వాగును దాటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను సేఫ్గానే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. మామూలుగా మనం అయితే గ్రామాల్లో మనం ముందుగానే ఆసుపత్రికి తీసుకుని వెళ్తాం. కానీ ఆ సమయం వరకు వాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంబులెన్స్లో చాలా సేఫ్గా తీసుకుని వెళ్తాం, జాగ్రత్తగా తీసుకుని వెళ్తాం. కానీ ఆ డోలిలో కూర్చున్న మహిళ పరిస్థితి ఆ క్షణం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించగలరా? ఈ ఘటనపై సిపిఎం నాయకులు మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీ బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదా నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. గిరిజనులకి నేటికి డోలు మోతలంటువంటివి తప్పట్లేదు. గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అటువంటిది కనిపించట్లేదు, వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటిది జరిగింది. కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అటువంటివి తప్పట్లేదు. గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు పురుటినొప్పులు వచ్చినటువంటి సాహు శ్రావణి ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు 2 కోట్ల రూపాయలతోని ఐటీడీ నిధులతో వేస్తామని చెప్పేసి ఎంతవరకు చేశారు.
కానీ ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది, దానికి అతి లేదు గతి లేదు. ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది. అసంపూర్తిగా ఆగిపోవడం వలన ఈరోజు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఏరి దాటాలంటే గర్భిణీ స్త్రీ కాదు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ ఒక స్కూల్ ఉంది, పిల్లలు మ్యాథ్స్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళే అభివృద్ధి చేయడం ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది. అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా ఈరోజు కంప్యూటర్ కాలంలోని, ఈరోజు హైటెక్ కాలంలోని కూడా ఈరోజు గిరిజనులకి ఈరోజు కూడా డోలు మాతలు తప్పట్లేదని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈ జిల్లాలోని అనేకటువంటి గ్రామాలకి ఈ రోజుకో గ్రామంలో డోలు మాత్రం మోసుకొని వస్తూ ఉంటే ఈరోజు అధికారులు పాలకులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ బీటీ రోడ్డు అటువంటిది చేశారు, బురదమయం అయిపోయి కనీసం కాలు వేయడానికి లేదు. దాని మీద కనీసం ఎర్త్ వరకు చేశారు కానీ గ్రావెల్ కానీ అటువంటి కూడా వేసే పరిస్థితి లేదు. అందుకని ఆ రోడ్డు అటువంటిది పూర్తి చేస్తే అక్కడ నేరేడుపూడి, బోడుగరువు, మదనగరువు గ్రామాలతో పాటు అనంతగిరి మండలం అనేక గ్రామాలకి ఆ రోడ్డు సౌకర్యం అటువంటిది కలుగుతుంది. ఆ గిరిజనుల కష్టాలు తీరుతాయి. కాబట్టి అది ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేకటువంటి వాగ్దానాలు అయితే చేసేస్తుంది, కానీ ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి దాఖలు లేవు. అందుకని ఏదైతే సమ్మిది, సింతలపూడి ఆ పంచాయతీల్లోని సింతలపూడి పంచాయతీలోనే బోడుగరు, నేరేడుపూడే కాదు, బలిపురం, వీరభద్రపేట గ్రామాలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు లేవు. మదనగరు రోడ్డు సౌకర్యం లేదు, కళ్యాణ గుమ్మకు రోడ్డు సౌకర్యం లేదు. అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు గిరిజనులు కనబడుతుంది. ఆ డోలు మోతని ఈరోజు గర్భిణీ స్త్రీని తీసుకొస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఈరోజు గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం. పురిటి నొప్పులతో బాధపడతారు, పురిటి నొప్పులతో ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఆ నొప్పుల బాధను పంటి బిగువున పట్టుకొని డోలులో కూర్చుని ఆ మహిళ వేదనను అనుభవించింది. ఆ దుర్భర పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళుతూ ఉంటే ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది, అసలు అక్కడ రోడ్లు లేకపోవడానికి కారణం ఏంటి, వివరాలన్నీ అందించడానికి మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణ, ఏంటి ఘటనపై జిల్లా అధికారులు ఏం చెప్తున్నారు? రోహిత్, నిజంగా చెప్పాలంటే ఈ గిరిజనులకు ఈ తప్పని కష్టాలనే చెప్పాలి. ఈ డోలీ మోతలు, ఈ డోలీ కార్యక్రమాలు అది ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా ఇదైతే మారట్లేదు. విషయానికి వస్తే రోహిత్, అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గం దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ బోడిగరువు గ్రామానికి చెందిన సాహో శ్రావణి. ఈ సాహో శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఎవరు, గత ప్రభుత్వం వేసి ఆపేసింది, ఈ ప్రభుత్వం దాని మీద అయితే శ్రద్ధ వహించలేదు. దానివల్ల ఈ గిరిజనులకైతే ఈ కష్టాలు అయితే తప్పట్లేదు రోహిత్. గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి వెంటనే పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలు తీరాలని చెప్పి సిపిఎం గాని ఈ ప్రజా సంఘాలు గాని ఈ కొంచెత్తి వేడుకున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీఏ నిధులతో సుమారుగా 2 కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి గత ప్రభుత్వం అయితే ఎర్త్ వరకు కూడా మొదలుపెట్టింది. అయితే ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. అయితే రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు, గర్భిణీలు శారదా నది దాటించలేక గ్రామస్తులు డోలీ మోసుకొని వెళ్తూ ఉంటుంటారు. అయితే ఈ రోజు తెల్లవారైతే ఈ సంఘటన అయితే నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి డోలీ మోతలు ఉండకూడదని చెప్పి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ గిరిజనులు డోలీ మోత అయితే తప్పడం లేదని చెప్పి వీళ్ళైతే వాపోతున్నారు. అయితే అధికారులు ఇప్పుడు తాజాగా ఈ ఘటన తర్వాత జిల్లా కలెక్టర్ కానీ జిల్లా స్థాయి మెడికల్ అధికారులు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? రోహిత్, ఇంకా ఎవరు అయితే అందుబాటులో రాలేదు. ఈ మన ఆర్టీవీ కథనం తర్వాత కూడా వీళ్ళు స్పందిస్తారా లేదా అనే విషయం చూడాలి. మన ఆర్టీవీ మనం వెళ్ళి కలడం అయితే జరుగుతుంది వాళ్ళని. అయితే ఈ నిజంగా ఈ అసంపూర్తి పనులతో నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా అధికారులు ఎవరు స్పందించలేదు. అసలు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, అసలు నిజంగా అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి రోహిత్.
అయితే గర్భిణీ స్త్రీలే కాదని గ్రామాల్లో ముసలివారు కూడా చిన్నపిల్లలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు రోహిత్. వెంటనే ఈ డోలీ మూతలు అరికట్టాలని చెప్పి అసంతృప్తిగా నిలిచిపోయిన రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని, గిరిజనుల కష్టాలు తీరాలని ఈ సిపిఐ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ అయితే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, మన్యంలో మహిళలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఆ మహిళ ఎన్ని ఇబ్బందులు పడాలో మీరు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ ఊళ్ళకి రోడ్లు సవ్యంగా లేవు. ఆ ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను, ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఆ మహిళను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళటానికి ఒక కర్రకు డోలి కట్టి ఆ డోలిలో ఆ మహిళను కూర్చోబెట్టి కొన్ని కిలోమీటర్ల మేర గంటల పాటు నడిచి వాళ్ళంతా తీసుకుని వెళ్ళారు. ఎన్నాళ్ళ నుంచో ఈ దుస్థితి మారాలి, వాళ్ళకి అక్కడ సవ్యంగా రోడ్లు వేయాలి, ఇన్ఫ్రా కల్పించాలి అని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్భర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆ మహిళ సేఫ్గా ఉంది ఇప్పుడు. కానీ మధ్యదారిలో ఏదైనా జరిగితే, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటేటప్పుడు ఏదైనా పట్టు సడలితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అలాంటి వాగులో మామూలుగా ఒక్కరు నడిచి వెళ్ళడమే కష్టం. అలాంటిది ప్రసవ వేదన పడుతున్న మహిళను అలా డోలి కట్టి ఎంత జాగ్రత్తగా వాళ్ళంతా తీసుకుని వెళ్తున్నారో, ఎంత ప్రమాదకర స్థితిలో ఆ వాగును దాటించారో చూడండి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ ఘటనపై స్పందించాలి అని కోరుతున్నారు. నమస్కారం. రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.